అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా అండి? నేనైతే ఈరోజైతే 2 బాక్సులు టమాటా వేసుకున్నాను. మిగిలిన మిర్చి 40 రూపీస్ అయితే పెట్టాను. టమాటా కూడా 2 బాక్సులకు కలిపి 1000 రూపాయలు అయితే కాస్ట్ అయితే అయ్యిందన్న. 40 కేజీలు అయితే టమాటా అయితే వచ్చింది. కేజీ అయితే నేనైతే 40 రూపీస్ పెట్టానన్న. 15 రూపీస్ మార్జిన్తో అయితే పెట్టాను, ఎందుకంటే మిర్చి వెళ్ళిపోవాలి కాబట్టి తక్కువ మార్జిన్తో పెట్టాను. కస్టమర్లు అయినా కూడా ఆగడం లేదన్న, ఎందుకంటే నిన్న మొన్న నేనే అమ్మాను. 100కు 5 కేజీలు 4 కేజీలు నేనే అమ్మాను. టమాటా అది వేరే రకం ఉంది కాబట్టి అలా అమ్మాను. ఇది కొద్దిగా మంచిగా ఉంది కాబట్టి రేటు కూడా కొద్దిగా ఎక్కువ అయింది కాబట్టి 40 రూపాయలు మార్జిన్, 40 రూపాయలు రేట్ అయితే పెట్టానన్న. కస్టమర్లు వస్తున్నారు, చూస్తున్నారు, ఆగకుండా వెళ్ళిపోతున్నారు. టమాటా కొద్దిగా అయితే మురికి ఉందని ఆగడం లేదన్న. ఇదైతే లాస్ట్ వరకు అయితే అన్న నేనైతే ఒక 30 కేజీల టమాటా అయితే మొత్తం అయితే అమ్మానన్న. మిగతాది 10 కేజీలు అయితే బాక్సులు అయితే వేసుకున్నాను. ఈ 30 కేజీల్లో నాకు 27 కేజీలు అయితే నేనైతే అమ్మినాను. మిగతా 3 కేజీలు కూడా నాకు తరుగు వచ్చిందన్న. ఆ తరుగు అంటే మెత్తబడిపోవడము, ఖరాబ్ కావడం అదైతే ఉందన్న. ఎంత వచ్చింది, ఎంత పోయింది ఇప్పుడైతే మీకైతే లెక్కేసి అయితే చెప్తా అన్న. మొత్తం అయితే 40 కేజీల టమాటాకి అయితే 1000 రూపాయలు అయితే కొనడం అయితే జరిగిందన్న. మొత్తం మనకైతే వచ్చిన క్యాష్ అయితే 1480 రూపాయలు వచ్చిందన్న. అందులోంచి 27 కేజీలకు 40 రూపాయలు చొప్పున 1080 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. అంటే మనం పెట్టిన పెట్టుబడికి అయితే 80 రూపాయలు అయితే ప్రాఫిట్ అయితే మిగిలిందన్న. అసలు అయితే మిగిలిన మిర్చికి 320 వేసుకున్నా కానీ ఇంకా మనకు 10 కేజీల టమాటా అయితే టమాటా వేయడం వల్ల నాకైతే లాసే వచ్చిందన్న, ప్రాఫిట్ అయితే ఏం రాలేదన్న. మిగిలిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్న.